మహబూబ్ నగర్ మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే చేపడుతున్నట్లు మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో 35,000 దరఖాస్తులు వచ్చాయని వాటన్నింటినీ వార్డుల వారీగా విభజించి సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. ఎటువంటి అవకతవకలకు చోటు లేకుండా అర్హులైన వారికి లబ్ధి చేకూరేలా సర్వే చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నెల 31 లోపు ఈ సర్వేను పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వే మహబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు 11వ వార్డులో నేను విజిట్ చేయడం జరిగింది. మాకు మున్సిపాలిటీ పరిధిలో 35,000 అప్లికేషన్స్ ఉన్నాయి. వీటన్నిటికి కూడా వార్డుల వారిగా డివైడ్ చేసి వాళ్ళన్నిటికి కూడా సర్వేలను మేము డిప్యూట్ చేయడం జరిగింది. 500 అబోవ్ ఉన్న దగ్గర ఇద్దరిద్దరు సర్వేలను కూడా డిప్యూట్ చేయడం జరిగింది. ఇప్పటికీ నియర్లీ ఒక 15% కంప్లీటెడ్. రిమైనింగ్ కూడా స్పీడప్ చేస్తున్నాం. ఎవరైతే జెన్యూన్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆన్లైన్లో మాత్రమే ఎవరికి డేటా అంటే ఎవరికి ఆ లిస్ట్ లాంటివి షేర్ చేయకుండా ఓన్లీ వాళ్ళ రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు లేదా ఫోన్ నెంబర్ వాళ్ళ పేరుతో సెర్చ్ చేసి ఆ లబ్ధిదారుల లిస్టును మొబైల్లోనే తీసుకొని వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తున్నాం. ఈ నెల 30 వరకు మాకు ఈ అవకాశం ఉంది. ఆ లోపల కంప్లీట్ చేయడానికి మేము పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తున్నాం. థ్యాంక్ యూ. యాక్చువల్గా మాకు వార్డు వారిగా డేటా షేర్ చేయడం జరిగింది. మేము ఇల్లు ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆధార్ కార్డుతో షేర్ చేసి అంటే యాక్చువల్గా పెద్ద హౌజెస్ ఇలాంటివి ఉన్న వాటిని మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ తొలగించేసి ఎవరికైతే వచ్చే అవకాశం ఉందో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళ ఆధార్ కార్డుతో సెర్చ్ చేయడం జరుగుతుంది. సెర్చ్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్, వాళ్ళ ఇంటి ఫోటో, తర్వాత వాళ్ళ ఇంటి యొక్క పరిస్థితి ఫోటో, అది అద్దె ఇల్లా లేకపోతే వాళ్ళ సొంత ఇల్లు అయితే దాని స్థితి ఏంది, దాని ఏ స్థితిలో ఆ ఇల్లు ఉంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా సేకరించి వారు ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ డిసైడ్ చేసేసి యాప్లో మేము ఎంటర్ చేయడం జరుగుతుంది.